విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు 13వ అధ్యాయం స్కిప్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యాదాన ఫలం గురించి తెలుసుకోబోతున్నాం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరిస్తాను, సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపసఖ్యము కానప్పుడు మంత్రక్షతలు, దక్షిణ, తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువల్ల వచ్చి ఫలమునకు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడవుతాడు. ఇందులోకొక ఇతిహాసం గలదు, వినుము. ఒకానొక సాధుపుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చును. దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి నీవెవ్వడువు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన నీవలివనున్నావు. నీవి అరణ్యమునందు భార్య బిడ్డలతో నివసించుట కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడును రాజును. ఆ రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా నీ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులనే భార్య వినియోగము కంటే గొప్ప సంతాపము లేదు. అందుచే రాజ్యభ్రష్టుని అయినందువలన ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మలు ఆలోచింపక కన్య నమ్ముకుంటివి. కన్య విక్రయము మహాపాతకములలో నొకటి. కన్యను విక్రయించిన వారు అశిపత్రవనమను నరకమును అనుభవిస్తారు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యార్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే గాక అతడు మహా నరకను అనుభవించుచు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పినారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చెయ్యుము. అటుల చేసిన ఎడల గంగా స్నానము నరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటియే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్యా, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న ఆకాశమును చేతులారా జారి విడవమంటారా? ధనము బంగారం కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు గాని, ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి సులిమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కావున నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్పాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకములో అశిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి యను రాజు
ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్య విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటి శృతకీర్తి నేను ఎరుగున్నంతవరకు ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు అనరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనసునందు అనుకుని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమంగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. స్వర్గలోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి? సెలవిమ్మని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మాత్ముడవు, నేనెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయినానేమి, సువీరుడు తన జ్యేష్ఠాపుత్రికను ధనమును కాసించి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించటయే కాక నీచ జన్మ ఎత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునికి కార్తీక మాసమున కన్యాదానం చెయ్యుము. అటులు చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు. కార్తీక మాసంలో పాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానంగా ఆబోతును వివాహం అనర్చినను కన్యాదాన ఫలము వస్తుంది. కనుక నీవు వెంటనే భూలోకమునికి వెళ్ళి దీన్ని తెలిపినట్లు చేస్తే ఆ ధర్మ కార్యము వలన నీ పుత్రిగణము తరిస్తారు. పోయి రమ్మని పలికను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను పాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. అట్లా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో నున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనం అవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసంన కన్యాదానం చెయ్యవలయునని దీక్ష పూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగుతాడు.